అజీర్ణం సమస్యను తగ్గించుకోవడానికి మనకి తేలికగా ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోటి ఒక మంచి ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేది ఏంటంటే సొంఠి. సొంఠి అందరికీ బాగా తేలికగా దొరికేటువంటిది, అందరికీ పరిచయమైనటువంటిదే. ఈ సొంఠి కొమ్ము జీర్ణశక్తిని పెంచడానికి చాలా చాలా బాగా పనిచేసేటువంటి మూలిక అనమాట. సొంఠిని ఏం చేయాలంటే కొద్దిగా మూకుట్లో కొంచెం ఇంత నెయ్యి వేసి అందులో ఈ సొంఠి కొమ్ములు వేసి ఒక్కసారి వేయించేసి తర్వాత చల్లారిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. అంటే నేతిలో వేయించడం వల్ల సొంఠిలో ఉండేటువంటి ఏదైనా ఒక వేడి తత్వం ఉన్నట్టయితే కనుక అది బాగా తగ్గిపోతుంది. మనకి మందు వేసుకున్నప్పుడు అది తేలిక జీర్ణం అవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అలా వేయించి పెట్టుకున్నటువంటి సొంఠి కొమ్ము చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. సొంఠి చూర్ణం వేసుకున్న తర్వాత మనం తీసుకోబోయేది ఏంటంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా అజీర్ణాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే అజీర్ణం ఉన్నప్పుడు మనకి కడుపులో ఏవైనా కొన్ని ఇన్ఫెక్షన్లు అంటే వర్మ్స్ కానివ్వండి లేకపోతే ఇతర బ్యాక్టీరియా కానీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట అజీర్ణంగా ఉన్నప్పుడు. అలాంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే దాన్ని తగ్గించడానికి కూడా పిప్పళ్ళు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే పిప్పళ్ళకి అగ్నిదీప్తిని చేయడమే కాకుండా క్రిమిహారంగా ఉండేటువంటి గుణం కూడా ఉంది. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉంటే వాటిని పోగొట్టే గుణం కూడా ఉంది కనుక మనకి పిప్పళ్ళు ఇందులో చాలా బాగా ఉపయోగపడతాయి. పిప్పళ్ళను కూడా ఇందాక మన సొంటిని ఎలా అయితే నేతిలో వేయించుకున్నామో అలాగే దీన్ని కూడా కొద్దిగా నేతిలో వేసి కొంచెం సేపు వేయించుకుని చల్లారాక చూర్ణం చేసుకోవాలి. ఇలా అంటే మనం నేతిలో వేయించి పెట్టుకున్న పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. పిప్పళ్ళు వేసాక వేసుకోబోయేటువంటిది అది కూడా మనకి వంటింట్లో తేలిగ్గా దొరికేటువంటిదే వాము. వాము కూడా మామూలుగా మన వంటలు అంతా వాడుకుంటూ ఉంటాం. ఇళ్లల్లో కాస్తో కూస్తో అంటే ఈ మూలికల విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ఏదైనా అజీర్ణం ఉందంటే వెంటనే వాము వాడుతూ ఉంటారు కూడాను. ఈ వాము ఏంటంటే అజీర్ణాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడేటువంటిది. కడుపులో ఏదైనా వాయువులు ఉంటే వాయువులను తగ్గిస్తుంది. అజీర్ణం వల్ల ఏదైనా పేగుల్లో కడుపులో అంటే పేగులు లాగినట్టుగా ఈ కడుపులో నొప్పి ఉన్నట్టయితే కనుక అది తగ్గించడానికి కూడా వాము బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక గుణం కాదు, వీటిలో చాలా చాలా మంచి గుణాలు ఉంటూ ఉంటాయి. అందుకని మనం ఒక అవసరం కోసం వాడుకున్నా కూడా ఇంకా ఇతరంగా కూడా మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయన్నమాట. ఈ వాముని ఒట్టిగా మూకుట్లో వేసి అంటే నెయ్యి అది అక్కర్లేదు, మూకుట్లో వేసి కొంచెం వేయించుకోవాలి. ఆ వేయించినటువంటి దాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. అయితే పరిమాణంలో ఇందాక మన సొంటి పిప్పళ్ళు తీసుకున్నట్టుగానే వాము కూడా 25 గ్రాములే తీసుకోవాలి. ఇందులో మన తర్వాత వేయబోయేది కూడా మనకి అందరికీ ఇంట్లో ఈజీగా దొరికేటువంటిదే కరక్కాయలు. కరక్కాయలు ఏంటంటే అజీర్ణంగా ఉన్నప్పుడు అజీర్ణంగా ఉండేటువంటి పదార్థం కడుపులో ఉండిపోకూడదు అనమాట. అలా ఏదైనా అజీర్ణంగా ఉన్నట్టయితే కనుక దాన్ని బయటకు పంపించడానికి సహాయపడుతుంది. అలాగే ఈ అజీర్ణంగా ఉండడానికి ఏమైనా ఒకవేళ ఇన్ఫెక్షన్లు కారణమైనట్టయితే వాటిని తగ్గించడానికి కూడా కరక్కాయ బాగా ఉపయోగపడుతుంది. అంటే కొంచెం జీర్ణశక్తి సక్రమంగా లేక ఏదైనా ద్రవ పదార్థంలాగా లూజ్ మోషన్స్ అవి అయిపోతూ ఉంటే కనుక వాటిని తగ్గించడానికి కూడా మనకి కరక్కాయలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కరక్కాయని కొట్టేసి లోపల ఉన్న గింజ తీసి ఆ మిగతా ఉండేటువంటి పెచ్చుల్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఇప్పుడు 4 మూలికలు వేసుకున్నాం. ఇందులో ఆఖరిగా మనం కలిపేది ఏంటంటే సైంధవ లవణం. మామూలుగా లవణాలన్నీ కూడా ఏంటంటే అజీర్ణాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఏమైనా పేగుల్లో కదలికలు అవన్నీ కూడా కొంచెం స్పాజం లాగా వచ్చి నొప్పులు అవి ఉన్నట్టయితే అవి తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. మామూలుగా ఇళ్లలో కూడా కొంచెం గృహ వైద్యం అది తెలిసినటువంటి వాళ్ళు కడుపులో నొప్పిగా ఉందంటే కొంచెం ఉప్పు నీళ్ళు తాగండి అంటూ ఉంటారు. ఎందుకంటే సాల్ట్కి ఈ కండరాల్లో అంటే పేగుల్లో వచ్చేటువంటి స్పాజంని తగ్గించేటువంటి గుణం బాగుంటుందన్నమాట. అందులో కూడా ఏంటంటే లవణాలన్నింటిలో కూడా సైంధవ లవణం చాలా ఉత్తమమైనటువంటి లవణం. అయితే ఇప్పుడు సైంధవ లవణాన్ని కూడా మనం మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. కానీ ఏంటంటే మిగతావన్నీ మనం కాస్త ఎక్కువ తీసుకున్నాం, 25 గ్రాముల చొప్పున తీసుకున్నాం కదా. సైంధవ లవణం మాత్రం కేవలం 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేద్దాం.
ఇలా కలిపేసి ఈ చూర్ణాల మిశ్రమాన్ని గాలి కూడా వెళ్లకుండా ఉండేలాగా టైట్గా ఉండేటువంటి ఒక గాజు సీసాలో పోసి పెట్టించుకోవాలి. అంటే రెగ్యులర్గా అజీర్ణ సమస్య ఉన్నటువంటి వాళ్ళైతే కనుక తగ్గించుకోవడానికి ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఏం చేయాలంటే ఒక చెంచాడు చూర్ణాన్ని అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో ఒక చెంచాడు చూర్ణం వేసుకుని అందులో కొంచెం కరిగిన నెయ్యి కూడా కలుపుకొని ఒక ముద్ద తినాలన్నమాట. అలా కాకుండా అప్పటికప్పుడు అజీర్ణం ఎక్కువగా ఉండి కొంచెం కడుపులో బాగా ఇబ్బంది పెడుతున్నట్టయితే అప్పటికప్పుడు తగ్గడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపేసుకుని తాగేయాలన్నమాట. అలా మజ్జిగలో కలుపుకుని తాగినప్పుడు ఏంటంటే మీకు వెంటనే ఆ కడుపులో పోట్లు కానివ్వండి, అజీర్ణంతో వచ్చేటువంటి ఇతర ఇబ్బందులు కానీ అంటే గ్యాస్ అది ఉన్నట్టయితే అది కూడా పోయి బాగా రిలీఫ్ రావడానికి అప్పటికప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అందుకని ఇంట్లో ఎవరైనా సరే అందరూ కూడా ఇంట్లో దీన్ని తయారు చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు అజీర్ణ సమస్య ఉన్నా సరే ఇతర ఔషధాల గురించి ఆలోచించక్కర్లేకుండా ఈ ఔషధాన్ని వాడుకొని తేలిగ్గా సమస్యను పరిష్కరించుకోవచ్చు.